అవునండి. ప్రభుత్వం వచ్చి ఈ 2 ఏళ్ల పరిపాలన మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు సార్? ఏమీ అసలు బాగోలా. ఓకే, నచ్చలా మీకు? ఏం నచ్చలేదు ఈ ప్రభుత్వంలో అంటే? ఏదండి ఎక్కడికక్కడ ఈ రేట్లు ఏంటండి, ఈ పెట్రోల్ ఏంటండి, ఎక్కడా లేని విధంగా 42 రూపాయలు ట్యాక్స్ అంటే ఆంధ్రప్రదేశ్ కి ఇబ్బంది కదండి అసలు. మరి పెట్రోల్ విషయంలో జగన్ ప్రభుత్వం ఉంటేప్పుడు అన్ని ఇబ్బందులు పెట్టారని అన్నారు. పెట్రోల్ పెంచేస్తున్నారు, విద్యుత్ ఛార్జీలు పెంచేస్తున్నారు అన్నారు. విద్యుత్ ఛార్జీలు ఎంతలా ఉందండి ఇవాళ? అసలు సామాన్యుడు బిల్లు కట్టుకునే పరిస్థితిలో ఉన్నారా? కరెంట్ స్విచ్ చేస్తే కాలుతుంది కదా చేతికి. ఎప్పుడండి ఏంటండి ఏమి ఇస్తున్నారు చెప్పండి? అన్ని ఇబ్బందులే కదా అసలు. ఆయిల్ రేట్లు ఎలా ఉన్నాయండి ఇవాళ? సామాన్యుడు పచ్చడి పెట్టుకుంటే ఉందా? ఆవకాయ పచ్చడి ఇప్పుడు సామాన్యుడు తింటాక ఉందా? సీజనల్ గా ఇప్పుడు కరెక్ట్ సీజన్ వచ్చేటికి ఆయిల్ రేట్లు పెంచేస్తున్నారు. ప్రజలు ఆలోచించుకోవాలి. ఇంకెలా చేస్తారండి ఇదంతా? నా ప్రశ్న ఏంటంటే జగన్ గారి ప్రభుత్వం కూడా అలాగే అనిపించిందా, తేడా కనిపించింది? అంటే అలానే కదండి, జగన్ గారి ప్రభుత్వంలోనే ఆడు ఏదో రూపాయి పెంచితే 10 రూపాయలు అల్లరి చేశారు కదా. మరి వీళ్ళు ఏం 10 రూపాయలు పెంచుతున్నారు, రూపాయి కూడా అల్లరలేదు కదా. దేశం కోసం ధర్మం కోసం తప్పదు అన్ని కూడా. ఏంటి ధర్మం? ప్రశ్నిస్తానన్నాడేమో ప్యాకేజీ స్టార్ అయిపోయాడు. పెద్ద ప్యాకేజీ తీసుకుని ఏం మాట్లాడతలేదు అసలు. అభిమానులు కూడా చూస్తారు. అయితే ఉండొచ్చండి, కొట్టేస్తారేంటి? మరి ఇంకేంటండి, మరి కరెక్ట్ కాదు కదా. ఈయన ఇంకా 15 సంవత్సరాలు నేను ఆయన్నే మోస్తాను అన్నాడు. మొయ్యమండి. ఇప్పుడు ప్రభుత్వం బాగుంటప్పుడు ఇబ్బంది కాదు. సామాన్యులకు అందుబాటులో ఏమున్నాయి చెప్పండి ఒకసారి. ఏం ఉండదండి, ఫస్ట్ చూసారు కదా ఏంటండి. ఛాన్సెస్ ఉన్నాయి, ఉన్నాయండి. ఎందుకంటే బీజేపీ అంత సఖ్యతగా ఉన్నట్టు కనిపిస్తల్లా. పవన్ కళ్యాణ్ మీద వాళ్ళ కేటనే కొద్దిగా అసంతృప్తితో ఉన్నారు. మొత్తంగా ఈ 2 ఏళ్ల కూటమి పనితీరు మీద ఒక్క మాటలో మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే ఏమి లేదండి. 2 సంవత్సరాలు పూర్తయింది చంద్రబాబు నాయుడు గారు వచ్చి. ఏమనిపిస్తుంది 2 సంవత్సరాల కూటమి పరిపాలన? చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏంటంటే మన రాష్ట్రంలో ఉన్నది భయ ఉంచుకున్న ప్రభుత్వం. ఉన్నది భయ ఉంచుకున్న ఎన్టీ రామారావు గారు మోసం చేశాడు, ఈయన గెలిచాడు. ఆయన ఈ 2 ఏళ్లలో ప్రజలకు ఏమైనా మంచి చేశారా చంద్రబాబు నాయుడు గారు? చంద్రబాబు నాయుడు ఈ 2 ఏళ్ళు మంచి చేసింది. రైతాంగానికి మొక్కజొన్నలు ఇబ్బంది పెట్టాడు. రైతులకి వాళ్ళు ఇస్తానన్నా 20,000 ఇస్తానన్నాడు. ఎవరికి ఇచ్చాడు? 7,000 ఇచ్చాడు అంతే. ప్రభుత్వం అయితే 62 లక్షల మంది రైతుల అకౌంట్ లో వేసామని చెప్తుంది. ఏం చేశాడు? అకౌంట్ లో డబ్బులు వేసామని చెప్తున్నారు. మరి మోడీజీ हमको 2 करोड़ होना नहीं तो मैं दूसरा पार्टी जाएगा. అవునులే. సరే నా ప్రశ్న ఏంటంటే జగన్ గారి ప్రభుత్వానికి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి ఏంటి తేడా? జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి మాట ఇచ్చాడంటే మళ్ళీ వెనక్కి దక్కడు. యూ డోంట్ వెరీ థింక్. ఈసారి గెలుస్తారా జగన్మోహన్ రెడ్డి గారు? 2029లో జగన్మోహన్ రెడ్డి సీఎం రాబోతే చంద్రబాబు నాయుడు కాల్చని చూస్తాను. ఆయన సందులో 3 పార్టీలు కలిసి వస్తాయి. 3 పార్టీలు ఎదుర్కొని జగన్ గారు ఎలా గెలుస్తారు అనుకుంటున్నారు? జగన్ గారు ఒక సింగిల్ గా వస్తాడు, సింహంలో వస్తాడు. అదొకే గెలిచే అవకాశం నేను అడిగేది. వస్తాయి. ముగ్గురిని బలాన్ని ఎదుర్కొని ఎలా గెలుస్తారని. మీరు జగన్మోహన్ రెడ్డి ఇది పెట్టకూడదు. ఈ జగన్మోహన్ రెడ్డి గెలవటానికి ఓడటానికి ఏదైనా చేయాలి. సరే, చివరిగా మీ ఉద్దేశంలో జగన్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఏంటి తేడా? జగన్ గారు అంటే ఇచ్చిన మాట తప్పడు. చంద్రబాబు నాయుడు మోసం. కంపెనీలు తీసుకొచ్చాం, ఉద్యోగాలు ఉద్యోగాలు ఎవరికి ఇచ్చాడు? డిఎస్సి 16,000 పోస్టులు యాడిచ్చాడు? జరుగుతున్నాయి కదా. ఓన్లీ చంద్రబాబు నాయుడు ఏంటంటే ఓన్లీ ఫుడ్ వరకే, అన్నా క్యాంటీన్. సరే, మొత్తంగా ఒక్క మాటలో మీ అభిప్రాయం ఏంటి ప్రభుత్వం మీద? అంటే కూటమి ప్రభుత్వం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ కూడా పోటీ చేస్తా అంటున్నారు కదా, ఎంతవరకు ఇంపాక్ట్ ఉంటుంది అనుకుంటున్నారా? ఇంపాక్ట్ అంటూ ఏం లేదు. ఫస్ట్ ఇక్కడ మంచిగా చేసుకోమని చెప్పండి, తర్వాత అక్కడికి రమ్మని చెప్పండి. ఫస్ట్ ఇక్కడ ఉన్న దాంట్లో చూస్తే నేను 3 years ago వచ్చా ఆంధ్రాకి. అప్పుడు చూస్తే ఇప్పుడు చూస్తే చాలా చేంజ్ అయింది. అంటే దానికంటే వెనుకబడిపోయినట్టుగా అనిపిస్తుంది. ఇక్కడ చూస్తే సర్వీసెస్ అసలు ఏమీ ఇంప్రూవ్ కాలేదు. అప్పటికిప్పటికి ఇంకా చాలా వేరు అయిపోయింది. మరి అక్కడికి వస్తే కూటమితో వస్తారా, సింగిల్ గా వస్తారు అనుకుంటున్నారా? ఎట్లా వచ్చినా కానీ అసలు ఒక్క సీట్ కూడా రాదు, వేస్ట్. వచ్చి నిజంగానే ఒక్కటి కూడా రాదు, వేస్ట్ అయిపోతుంది. ఎందుకని?
అక్కడ ఉన్న పోటీతోటి ఎవరు నిలబడలేరు. అక్కడ లోకల్ టిఆర్ఎస్ కాంగ్రెస్ ఉంటుంది నడుస్తుంది. మళ్ళీ ఇతను ఇక్కడనే చూపెట్టలేకపోయిండు, అక్కడేం వచ్చి నేర్పిస్తాడు. అంతే అంటారు. అంతే. మరి నిజంగా కవిత గారు కామెంట్ చేసినట్టు నిజమే, అన్ని కామెంట్స్ నిజమే అంటారా? అంతే కదా అండి. నీ రాష్ట్రం నువ్వు చూసుకో, మీరు అన్న విధంగా రాష్ట్రం మీ అమరావతిలో నీళ్ళు రాకుండా చూసుకో, మాది మీరు చూసుకో. అంతే. ఇప్పుడు మా దాంట్లో కూడా ఉన్న ఇష్యూస్, మా దగ్గర కూడా వాటర్ నిలుస్తుంది, అంతటా నిలుస్తుంది. ఆ వాటర్ అనేది ఇష్యూస్ ఉన్నాయి ఎక్కడైనా కానీ ఆ మాటల్లో కొన్ని నిజాలు ఉన్నాయి. ఫస్ట్ ఇక్కడ డెవలప్మెంట్ చేయమనండి. మొన్న అంతేందుకు వైజాగ్ దానికి అయింది, దానికి పట్టించుకోలేదు ఇంతవరకు. ఎక్స్రేషియా గానీ అలా ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు ఇంతవరకు. అలాంటి ఏమి ఇవ్వనప్పుడు ఇక ఎల్లు ఉంటుంది. గవర్నమెంట్ ఇక్కడ ఫామ్ చేసి తర్వాత అక్కడికి రమ్మనండి. ఇక్కడ డెవలప్ చేస్తే అక్కడ ఆటోమేటిక్ గా అది చూసి అక్కడ ఓటేస్తారు. స్టీల్ ప్లాంట్ ఇష్యూ జరిగింది సార్, అది ప్రభుత్వం లోపల వల్లే అంటారా? అది తెలియదు, ఇంటర్నల్ ఏమైందో మనకి తెలియదు కదా. కానీ వాళ్ళకి ఇచ్చాల్సిన ఫండ్స్ అయినా ఇవ్వాలి కదా. సో ఈ ప్రభుత్వం ఇవ్వలేదంటారా? ఇవ్వలేదని బయట టాక్, ఇవ్వలేదని కూడా న్యూస్ లో కూడా చెప్తున్నారు. అట్లా జగన్ గారు కూడా అదే మాట అన్నారు. ఏమన్నారంటే అంతే, జగన్ ఇచ్చాడు, జగన్ కూడా మాట ఇచ్చాడు. అలా కనీసం ఇక ఇప్పుడున్న గవర్నమెంట్ మాట ఇస్తే కొంచెం బాగుంటది వాళ్ళకు. అంతే అంటారు. ఇప్పుడు మెగా డిఎస్సీ లో కూడా ఇష్యూ జరుగుతుంది. జగన్ గారు ఈ ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు. అదేం లేదండి, ఇప్పుడు అదేం లేదు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళది ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు బీజేపీ తోటి కలిసి పవన్ కళ్యాణ్ వాళ్ళు మొత్తం కుమ్మక్కై మొత్తం మైనారిటీ వాళ్ళ మీద మొత్తం గొడవలు సృష్టించాలని ఇప్పుడు హైదరాబాద్ లో వచ్చినా అంతే చేస్తాడు. ఏమనంటే ఇప్పుడు మొన్న ప్రెస్ మీట్ పెట్టాడు, దాంట్లో కూడా హిందువులని అట్లా కులాల మతాల పేర్లు ఇస్తాడు. ఆ కులాల మతాలతోటే ఎప్పుడు లొల్లులు పెట్టాలనే స్టార్ట్ చేస్తాడు. ప్రభాకర్ రావు కూడా అదే అన్నారు, బీజేపీ దగ్గర డబ్బులు తీసుకుని తెలంగాణ నాశనం కోరుకోవడానికి నువ్వు ఇలా చేస్తావు. ఎక్కడైనా అంతే నిజమే అంటారా? అది నిజమే, ఎక్కడైనా అంతే ఉన్నాడు. ఇప్పుడు కులం మతం పేరు తీయంది ఒక్క స్పీచ్ చూపెట్టండి మీరు, నేను ఒప్పుకుంటాను. పిల్లది చంద్రబాబు ఎమ్మెల్యే గారు కూడా అనిరుద్ధ్ రెడ్డి గారు, నువ్వు హైదరాబాద్ లో ఉండొచ్చేమో గానీ అక్కడ పోటీ చేస్తే డిపాజిట్లు కూడా రావన్నారు మీలాగే. అంతే, కరెక్ట్. నిజమే అంటారు. అంతే. డబ్బులు ఎవరు ఇప్పుడు మొన్న వచ్చిన వాళ్ళందరూ డబ్బులు ఇస్తే వచ్చిన వాళ్ళే, డబ్బులు ఇవ్వకుండా ఒక్కరిని వచ్చి చూపెట్టమనండి. వాళ్ళంతా సరే వచ్చిన వాళ్ళు ఫ్యాన్స్ అంటే సినిమాల మందమే ఫ్యాన్స్, ఓట్లకు అవసరం ఎవరు ఉంటారు ఫ్యాన్స్. అంటే డిపాజిట్ ఆయనకి అంటే ప్రభావం అసలు చూపించదు అంటారు అక్కడ? లేదండి, కష్టమే అంటారు. కష్టమే. ఓకే సార్, ఓవరాల్ గా ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఏళ్ళు పూర్తయింది కూటమి ప్రభుత్వం వచ్చి, ఈ 2 ఏళ్ల కూటమి పరిపాలన మీద మీ అభిప్రాయం ఏంటంటే? అంత సదాభిప్రాయం లేదు బాబు. నా వైపు సదాభిప్రాయం లేదు. నచ్చలా మీకైతే? ఏం నచ్చలేదు ఈ కూటమి ప్రభుత్వంలో బాబాయ్ అంటే? అన్ని రకాలుగా బాబాయ్ కొంచెం నా వైపు చూడరా, కెమెరా ఇటు ఉంది. అందుకని ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు, పథకాలన్నీ ఇచ్చేసామంటున్నారు ముఖ్యమంత్రి గారు. అబద్ధం. సో అభివృద్ధి ఎలా జరుగుతుందా ప్రభుత్వం వచ్చాక? అంటున్నారు అభివృద్ధి అంటున్నారు, అంతే మాటల వరకే, గ్రౌండ్ లెవెల్ ఏం కనపడతల్లా. జగన్ గారి ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏంటి బాబాయ్ తేడా? జగన్ ప్రభుత్వం ఈ ప్రభుత్వమే బెటర్ అనుకుంటున్నాను. ఓకే, అయితే సక్రమంగా లేదు. ఇంకా 3 ఏళ్ల సమయం ఉంది, మరి 3 ఏళ్లలో అన్న ఇచ్చిన హామీలు నెరవేరుస్తారు అనుకుంటున్నారా? అనుకుంటున్నారు. జగన్ గారు మరలా పాదయాత్ర చేస్తారంట ఒకవేళ జనాల్లోకి వస్తే? చేస్తారు. చేస్తే ఎలా ఉంటది అనుకుంటున్నారు? మీ అనుభవం ప్రకారం చెప్పండి, మరలా ముఖ్యమంత్రి అవుతారా అనేది గ్యారంటీ లేదు. సో జగన్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఏంటి తేడా అసలు మీ ఉద్దేశం ప్రకారం? అవునులే. అమరావతి ఈసారైనా పూర్తయిందా బాబాయ్? మీ సైడ్ రోడ్లు ఎలా ఉన్నాయి? చాలా వరస్ట్గా ఉన్నాయి. మొత్తంగా ఒక్క మాటలో కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటంటే? ఫెయిల్ అయింది. థ్యాంక్ యూ. ఈ రోజుకి 2 ఏళ్లు కూటమి ప్రభుత్వం వచ్చి ఏమనిపిస్తుంది ప్రభుత్వం వచ్చాక? చండాలంగా. ఏం నచ్చలేదు మీకు ఈ ప్రభుత్వంలో? ఏం చేశారండి వచ్చి? ప్రజల్ని పెన్షన్ తీసేశారు, ఇల్లు కట్టడం తీసేశారు, ఏం చేశారు? అంత మోసమే. అన్ని పథకాలు మీ ఆడవాళ్ళకి ఇచ్చామని చెప్తున్నారు. ఏం ఇచ్చారు? ఎవరు పెట్టమన్నారు? 3 గ్యాస్ సిలిండర్ డబ్బులు వేసామని చెప్తున్నారు. ఏది ఎవరికి గ్యాసులు వేయాల. డబ్బులు ఎక్కువైనాయి, గ్యాస్ కూడా పెంచారు. ఎక్కడ పెంచారండి? ఎంతమంది పిల్లలు ఉంటే చదువుకునే పిల్లలు అంతమంది డబ్బులు వేసారని చెప్తున్నారు. సో పెన్షన్ పెంచామంటున్నారు, పెన్షన్ వచ్చే వాళ్ళకి. ఒక్క నిమిషం, ఏం పెన్షన్ పెంచాలా? తీసేసారు, ఉన్నాయి కూడా తీసేసారు. ఫ్రీ బస్ కూడా మీ లేడీస్ కే పెట్టామని చెప్తుంది ప్రభుత్వం. పెట్టారు, దేనికి? ఎవరు మేము పెట్టమన్నావా? ఉపయోగం లేదా మీ దృష్టిలో ఫ్రీ బస్ అనేది? ఎందుకు? తన్నుకోవటానికా? కూర్చోటానికి కానీ తన్నుకుంటున్నాం. మొత్తంగా ఈ 2 ఏళ్ల పరిపాలన అయితే మీకు నచ్చలేదు. జగన్ గారు మరలా ముఖ్యమంత్రి అవుతారా? అవ్వాలని కోరుకుంటున్నా. అక్కడ 3 పార్టీలు ఉన్నారు అవతల, జగన్ గారే రావాలి. 3 పార్టీలు ఉన్నా కూడా జగన్ గారు ఎలా గెలుస్తారు అనుకుంటున్నారు? జగన్ గారు వచ్చిన కొన్ని కొంచెం పనులే చేస్తాడు. ఓకే, చివరిగా ఒక్క మాటలో ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటంటే? కూటమి ప్రభుత్వం మీద? ఏ దేవుడి మీద?
చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం మీద? అస్సలు నచ్చలేదు నాకు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఏం లేదు బాబు, ఇదంతా డబ్బులు సంపాదించుకోవడానికి వచ్చారు వాళ్ళ అన్నయ్య గాని ఈయన గాని. అవునా? ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో అన్ని థియేటర్లో ఆ డబ్బులతోటే తీసుకున్నారు లీజ్ కి. ఓకే, ఏంటి డిప్యూటీ సీఎం అయిన తర్వాత మీకు కనిపించిన మాట? ఏమి లేదు, మేము బందర్నాయుళ్ళమే, మాకేం న్యాయం చేసింది లేదు, ఆయన అడిగింది లేదు, ఇచ్చిన శాఖలకైనా న్యాయం చేస్తారు? అసలు ఏమీ లేదు, అసలు ఎవరిని పట్టించుకోడు ఆయన. ఆయన ఎంతసేపు డబ్బులు సంపాదించుకోవడానికి వచ్చాడు అంతే, అన్నదమ్ములు ఇద్దరు అంతే. మరి ఇప్పుడు తెలంగాణలో పోటీ చేస్తా వస్తుంది, అక్కడ కూడా కూటమే, ముగ్గురు కలిసే ఒత్తుగానే చేస్తారు. మోడీ ఐడియా ఇచ్చాడు అక్కడ. ఓకే, ఏది కార్పొరేషన్ ఎలక్షన్లు ఉన్నాయి అక్కడ, ముందు కార్పొరేషన్ ఎలక్షన్ లో బిగిన్ చేసేయండి. ఓకే, అది మోడీ ఇచ్చిన ఐడియా ప్రకారం ఫాలో అవుతున్నాడు. మరి అక్కడ ప్రభావం చూపించింది అంటారా? మరి ఏమీ లేదు, ఏముండదు. మరి అక్కడ రకరకాల కామెంట్ చేస్తున్నారు ఆయన్ని. చెయ్యాలి, చేస్తే గానీ ఈయనకి ఇది రాదు. తెలంగాణ ప్రజల్ని నాశనం చేయడం కోసం వస్తుంది. బీజేపీ దగ్గర డబ్బులు తీసుకొని నువ్వు తెలంగాణ నాశనం చేయడం కోసం ఇలా చేస్తున్నావు అనేసి పొన్నం ప్రభాకర్ రావు గారు అన్నారు. కరెక్టే అంటారా? అనిరుద్ రెడ్డి గారు కూడా విజయ్ 12 సంవత్సరాల నుంచి కష్టపడ్డాడు, ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టాడు. ఎవరైనా సరే సొంత డబ్బులు ఖర్చు పెట్టినా కూడా ఆయన సొంత డబ్బులు ఖర్చు నా పెట్టి పొంద ఏమీ చేయలే, అంత అవుతుంది. ఎందుకు? నలుగురికి అందరూ జీతం ఇస్తాడు అంతే. ఓకే, పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు రిటైర్ అయిపోయిన వాళ్ళు బందర్నాయుళ్ళు ఉంటే వాళ్ళంతా వెళ్ళారు, వెళ్తే కుర్చీలు వేయద్దు అన్నాడు, వాళ్ళని రావద్దు అన్నాడు, మీరేం అవసరం లేదు నాకు అన్నాడు. ఓకే, మరి కాపుల్నే వద్దన్నాడు. ఓకే, ఏంటి మరి విజయ్ ఇక్కడ సింగిల్ గా పోటీ చేయబోవడానికి కారణం? చేయలేడు ఆయన, ధైర్యం లేదంటారా? విజయ్ 12 సంవత్సరాల నుంచి కష్టపడ్డాడు, ఊరికే బ్యానర్ కడితే ముఖ్యమంత్రి అయిపోయాడు అన్నాడు. ఈయన కూడా ఎప్పటి నుంచో పార్టీ పెట్టున్నాడు కదా. వస్తుంది, ఆయన 12 సంవత్సరాలు కష్టపడ్డాడు, సొంత డబ్బులు ఖర్చు పెట్టాడు, మరి చాలా బాగా చేశాడు. కేసీఆర్ కూతురు గారు ఏమన్నారంటే ఆ వంద కరెక్టే, ఫస్ట్ నీ రాష్ట్రం చూసుకో, నీ అమరావతిలో చూసుకో, మాది మేము చూసుకుంటే మా దగ్గర అన్నారు. కరెక్టే మరి, అంతే అంటారు. నాకైతే లెక్క ప్రకారం అయితే మన వాళ్ళందరిని అట్లా తరిమేయాలి. ఓకే, ఆంధ్ర వాళ్ళందరినీ తెలంగాణను తరిమేస్తే ఎంతో ఇదవుతుంది. ఎందుకంటే నా వాళ్ళకే ఉన్నాయి పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు, ఒక ఉద్యోగం లేదు తెలుసా, అయినోడు వస్తే అయిపోద్ది అంట. మా బందర్నాయుడులో మమ్మల్ని రానివ్వరు. ఒక మాటలో ఈ కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే అసలు అనవసరం, వేస్ట్ ఆయన. ఓకే సార్, థ్యాంక్ యూ.